స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. హనుమాన్ చాలీసా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలప్పటి నుంచే ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పే రోజుల నుంచే కూడా ఏ భయం వచ్చినా, అంటే ఏమి మీకు భయంగా అనిపించినా, ఏ క్షణంలో మీకు ఇబ్బందిగా అనిపించినా వెంటనే హనుమాన్ చాలీసా చదువుకోండి, లేదు అంటే కనీసం జై హనుమాన్ అనుకోండి, జై శ్రీరామ్ అనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది తొలగిపోతుంది, ఆ భయం నుంచి మీరు విముక్తులు అవుతారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హనుమాన్ చాలీసా పారాయణం కూడా చాలా మంది చేస్తున్న వాళ్ళని చూస్తున్నాము. ఖచ్చితంగా ఆలయంకి వెళ్ళినా మనకు అక్కడ హనుమాన్ చాలీసా రాసి ఉంటుంది, కాసేపు కూర్చొని మనం చదువుకొని రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు చదవాలి హనుమాన్ చాలీసా? చదవటం వల్ల వచ్చే ఫలితం ఏంటి? జై శ్రీరామ్, శ్రీరామభద్రాయ నమః. హనుమాన్ చాలీసా. చాలీసా అంటే 40 చౌపాయి అని అంటారన్నట్టు. దానికంటే ముందుగా ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటగా ఈ హనుమాన్ చాలీసా చేయడం ద్వారా మీరు ముందుగా అడిగినటువంటి ప్రశ్నకి అందరికీ సమస్య నిద్ర సమస్య అండి. ఈ రోజు కాలంలో రాత్రంతా మేల్కొంటున్నారు, ఉదయం అంతా పడుకుంటున్నారు. అలాంటి వారికి ప్రధానంగా హనుమాన్ చాలీసా. మీరు రాత్రి పడుకునే ముందు హనుమాన్ చాలీసా చేసుకోండి, ఉదయం లేవగానే హనుమాన్ చాలీసా చేసుకోండి. ఒక 2 మాసాలు అంటే 2 నెలలు ఎవరైతే కంటిన్యూగా, అంటే వినడం కాదు చదవడం, అందరూ కూడా వింటే కూడా విశేషం, మీకు సమయం లేకుంటే వినండి, చదవడం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది, గురువు అనుగ్రహం లభిస్తుందండి. కలియుగంలో ఎవరు గురువో ఏంటిదో మనకు ఎవరిని ఆశ్రయించాలని తెలుస్తలేదు. హనుమంతుడే గురువు. అందుకనే తులసీదాస్ గారు ఈ హనుమాన్ చాలీసాను ఎవరు రచించారు అంటే తులసీదాస్ గారు రచించారు. వారి యొక్క జన్మ వృత్తాంతం చాలా విశేషమైనటువంటిది. కాశీలో తులసి ఘాట్ అని కూడా ఉంటుంది. మనకు 84 ఘాట్స్ ఉంటాయి అక్కడ. ప్రధానంగా తులసి ఘాట్ అని ఉంటుంది. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశజో దాయక ఫలచారి బుద్ధిహీనతను, అంటే బుద్ధిహీన ఎన్నో జన్మలలో అనేక ఇంద్రియాలు దాడి చేయడం ద్వారా ఈ తనువు వచ్చింది. బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమారు బల బుద్ధి విద్యాదేహి మోహి హరహు కలేషు వికారు. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. గురు చరణాలను ఆశ్రయిస్తున్నాను అని తులసీదాస్ గారు హనుమంతుని ప్రార్థించారు. దీని అర్థం చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషంగా ఉంటుంది. అలాంటి హనుమాన్ చాలీసా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ అని అన్నారు. ఆ హనుమంతుణ్ణి ఆరాధన చేయడం ద్వారా మనకు ప్రధానమైనటువంటిది మానవుడికి జ్ఞానం ఉండడం ద్వారా శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఈ హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా యహ శతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి. ఎవరైతే 100 సార్లు పఠిస్తారో యహ శతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి, అన్ని బాధలు తొలగిపోయి తన యొక్క కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయని చాలా మందికి ప్రత్యక్ష ప్రమాణం. నాకు జాతకం తెలియదండి, మాకు నక్షత్రం తెలియదు, మాకు ఇప్పుడు ఏ దశ నడుస్తుందో తెలియదు. ప్రధానంగా అన్ని గ్రహాలలో శనైశ్చరుడు చాలా విశేషమైనటువంటి గ్రహం, కర్మ ఫలప్రదాయకుడు. ఆయన బాధల ద్వారా ఏమిటి అంటే ప్రధానంగా మనకు తెలియకుండా అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చేటువంటి వాడు కూడా శనైశ్చరుడే అన్నట్టు. కాబట్టి ప్రధానంగా శనైశ్చరుడి యొక్క అనుగ్రహం ఉంటుందంట. ఆదిత్యాది నవానాం గ్రహానాం అత్యంత ఆనుకూల్యం అనేటువంటిది ఈ హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఉంటుంది. ఈ హనుమాన్ చాలీసా చేయడం ద్వారా ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది. దీనికి సాక్ష్యం ఎవరు అంటే సాక్షాత్తు పార్వతీదేవి
అని చెప్పారన్నట్టు. ఇది అవధి భాషలో ఉంటుంది. అవధి భాష అంటే ఏమిటండి? అయోధ్యలో మాట్లాడే భాష. హిందీకి దీనికి చాలా ఉంటుంది. మీరు చూడండి, సంబంధం ఉంటుందా? అంటే కొంత డిఫరెంట్ ఉంటుంది, కానీ అక్కడ మాట్లాడే భాష. ఇప్పుడు రామాయణంలో శ్రీమద్ సుందరకాండ ఉంది. అక్కడ తులసి మానస్, తులసి రామాయణం అందరికీ తెలిసినటువంటిది. అక్కడ అనేక మంది పండితులు ఏం చేస్తారంటే, తులసీదాస్ గారు రచించారు కదా, దీనికంటే ముందుగానే హనుమాన్ చాలీసా రచించిన తర్వాతనే తులసి రామాయణం రచించారని మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అలా ఈ తులసి రామాయణం రాసిన తర్వాత విశ్వనాథుడి దగ్గర అక్కడ ఉంచితే అనేక గ్రంథాలు, అంటే వీళ్ళు పండితులంతా కూడా ఏం తెచ్చారంటే, ముందుగా ఈ తులసి రామాయణం కంటే ముందుగా మిగతా గ్రంథాలన్నీ పెట్టారు. కానీ అందులో సత్యం, శివం, సుందరం అని తులసి రామాయణం రాసి మొట్టమొదటిగా ఉందంట. అలాంటి గొప్పనైనటువంటి క్షేత్రంలో సాక్షాత్తు విశ్వనాథుడే విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. విశ్వనాథుడే సత్యం, శివం, సుందరం. ఒక పాట కూడా ఉంది కదా, ఇది సత్యమైనటువంటిది, ఇది శివమైనటువంటిది, ఇది సుందరమైనటువంటిది, ఇది ప్రమాణము అని చెప్పారంటో. అంత తులసి రామాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరకాండ పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, సామాన్యులు చిన్న పిల్లవాడి దగ్గర నుండి మొదలుకొని వృద్ధుల వరకు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో హనుమాన్ చాలీసా జీవితాన్ని మార్చేస్తుందండి. ఖచ్చితంగా జీవితానికి మలుపు తిప్పుతుంది హనుమాన్ చాలీసా చేయడం ద్వారా. మీరు చాలా మంది యొక్క అనుభవాలని మీరు కావాలి అంటే మనం అంటే నేను తెలుసుకున్నాను. చాలా మంది నా దగ్గరకు వచ్చారు, స్వామి హనుమాన్ చాలీసా చేసిన రోజులు బాగున్నది, మరల నాకు మళ్ళీ సమస్యలు ప్రారంభమయ్యాయి, మళ్ళీ హనుమాన్ చాలీసా ప్రారంభం చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇది అంటే నియమ నిష్ఠలతో చేయాలా? కుదిరినప్పుడు ఏమీ లేదమ్మా, స్నానం చెయ్యక ముందు కూడా చేయొచ్చండి. నోటికి వస్తే అన్నం తినే ముందు చేయవచ్చు, పడుకునే ముందు చేయవచ్చు. నిద్ర భూత పిశాచ నికట నహియావై మహావీర జబ నామ సునావై నాసైరోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీర జై 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 హనుమాను గొసాయి కృపాకరో గురు దేవకి నాయి. చూడండి, గురు శబ్దం వచ్చింది. ఆయన కలియుగంలో ఎవరిని మనం ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానంగా మారుతూ ఉంటారు. ఈ కలియుగంలో ఒకే ఒక గురువు అండి, హనుమంతుల వారు. ఆ గురుదేవుల్ని పట్టుకుంటే జై 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 హనుమాను గోసాయి కృపాకరో గురు దేవకి నాయి యహ శతవార పాఠకర కోయి చూట ఇబంది మహాసుఖ హోయి అని చెప్పేసి ఆయనను ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి హులోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ ఆయన పేర్లు అండి. చూడండి ఇందులో అన్ని బీజాక్షరాలు వేశారండి, తెలియకుండా అందరూ పలికే విధానంగా. ఇప్పుడు రామాయణంలో సుందరాకాండలో పలకలేరు, ఒక్కొక్క అక్షరం కింద 4-5 ఒత్తులు ఉంటాయి, కష్టం చాలా. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీషన్ కర్మవానర సముద్ర శిరోగ్రీవ గవాం పతిరివా బభో. హనుమంతుడు ఎలా ఉన్నాడు అనంటే, సముద్రం దాటేటప్పుడంట ఇది చాలా కష్టమైనటువంటి పని. తత్తుతో ప్రారంభమవుతుంది. గాయత్రి మంత్రం కూడా తత్ సవితుహు అంటే కదా, చివరిలో కూడా తత్తుతోనే పూర్తి అవుతుంది శ్రీమద్ సుందరాకాండ. అందులోనే 2వ శ్లోకంలో చెప్తాడు హనుమంతుడు ఎలా ఉన్నాడు అనంటే, దుష్కరం, ఇది చాలా కష్టమైనటువంటి పని, ఈ సముద్రం దాటన. నిష్ప్రతిద్వంద్వం, చూడండి ఒక్క అక్షరం కింద ఎన్ని పదాలు ఉన్నాయో. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముద్ర శిరోగ్రీవ. ఒక మంచి బలిసినటువంటి ఆంబోతులాగా ఉంది. గవాంపతి రివా బబౌ, అలా ఆంబోతి ఎలా ఉంటుందో హనుమంతుడు అలా ఉన్నాడు అని అన్నారు. ఇవన్నీ పదాలు అవసరం ఈ హనుమాన్ చాలీసాలో. మహావీర జబనామ సునావై, దీనికి రాగాలు కూడా అవసరం లేదు, అందరూ చదువుకోవచ్చు అంతే. పదాలు లాగానే మహావీర జబనామ సునావై నాసై జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి హులోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచనవరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ.
हाथ वज्र औध्वजा विराजे कांथे मूंजने ऊसाजे శంకర సువన కేసరి కేసరి నందుడు అంట అంజనీదేవి పుత్రుడు కదా కేసరి అంజనుడు కేసరి నంద అంటే అన్ని చిన్న చిన్న పదార్థాలు ఉన్నటువంటివి అందరూ పలికేటువంటి చిన్న పిల్లవాడు ఒక 4 సార్లు వింటే చలవాడు పాడతాడంట అంత హనుమాన్ చాలీసా చేయడం ద్వారా చిన్న పిల్లల దగ్గర నుండి అసలు ఈ రోజు తల్లులకు ఒకటే విజ్ఞప్తి అండి, మీరు ఫోన్లన్నీ పక్కకు పెట్టి రోజు కూడా మీరు కుటుంబ సమేతంగా మీ వారు మీరు మీ పిల్లలు రోజు ఒక్కసారి తప్పకుండా మా ఐ డ్రీమ్స్ భక్తి మార్గం ద్వారా మేము తెలియజేస్తున్నాము. తప్పకుండా హనుమాన్ చాలీసా ఒక్క 48 రోజులు చేయండి. అద్భుతాలని మీరు మీ యొక్క పనులన్నీ కూడా అసలు రోజు చేస్తే మీకు ఎటువంటి కార్యమైనా కూడా ధర్మ కార్యాలు సిద్ధిస్తాయి. ముందుగా మీ ఇంట్లో సఖ్యత ఐక్యత కుదురుతుంది. ఏ ఇంట్లో హనుమాన్ చాలీసా చేస్తారో ఐక్యత కుదురుతుంది. 10 సంవత్సరాల పాటు హనుమాన్ చాలీసా చేసినటువంటి వారి ఇంట్లోనంట అన్నపానాదులకు లోటు ఉండదంట. ఎవరొచ్చినా కూడా అన్నం పెట్టేటువంటి శక్తి లభిస్తుందంట. అలాంటి హనుమంతుడు కలిగిస్తాడంట. ఆచంద్రార్కము సూర్యుడు చంద్రుడు ఉన్నంతకరం వంశము గోత్రం అభివృద్ధి అవుతుంది. మీరు తిరుమలకి వెళ్ళండి, హనుమంతుడి దర్శనం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా గ్రామాన రామనామం అంటే హనుమంతుడి దర్శనం. ఆ చివరికి కూడా పూర్వం ఏంటిదంటే మనం ఒక రాయిలో ఊరికే చెక్కినటువంటిది హనుమంతుడిని మనం చూస్తుంటాము. అంటే ఈ చెట్లకు ఉండేటువంటి దోషాలను అంటే తోటలను కూడా రక్షించేటువంటి ఆ తోటలలో ఉండేటువంటి ఇప్పుడు వానరాలంటే పండ్లు అవి తీసుకుంటారు అనుకుంటారు, పండ్లన్నీ కూడా తెంపి పాడు చేస్తాయి అంటారు. కానీ పాడు చేయండి, తోటలను రక్షిస్తాయంట. అందుకనే ప్రతి తోట దగ్గర కూడా ఇప్పుడు గ్రామాలు ఎలా వెలిసాయంటే ఈ విధానంగా తోటలన్నీ పోయి సరే ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది కదా అని చెప్పేసి దానికి హనుమంతుని చెక్తుండే శివాజీ గురువు సమర్థ రామదాసు. అలా చెక్కినటువంటివే ఇప్పుడు గ్రామాలు అయ్యాయి అన్నట్టు. పూర్వం అన్ని అరణ్యాలే కదా. అలా ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు. ప్రతి దేవాలయంలో క్షేత్రపాలకుడు హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు లేనటువంటి స్థలం లేదు భూమి మీద. ఇప్పటికీ ఆయన నిజ రూప అంటే సప్త చిరంజీవుల్లో ఒకటే. ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో ఆయన యొక్క దర్శనాన్ని అంటే ఈ మాంసనేత్రానికి తెలియదు, హనుమంతుడు ఉన్నాడండి. హనుమంతుడిని మనం నిజంగానే కొలిస్తే ఆయన వచ్చి కూర్చుంటాడండి. ఎక్కడ రామాయణం జరుగుతుందో, ఎక్కడ రామనామం చేస్తారో, మీరు కూడా సుందరాకాండ చేసినటువంటి వారికి చాలా గొప్ప అనుభూతి ఏమిటి అంటే ఏదో రకంగా హనుమంతుడి యొక్క దర్శనం కలుగుతుందండి. హనుమంతుడి యొక్క ప్రసాదం కూడా లభిస్తుంది. అట్లా ఇది ఏదో రకంగా అది నిజరూప దర్శనం. హనుమంతుడు నిజంగానే భూమి మీద ఉన్నాడండి. మనోనేత్రం ఆయనకి వరం కూడా ఉంది. అంటే ఆయన అనుకునే వరకు ఆయనకు తిరిగే శక్తి, మరణం లేదు ఆయనకు. ఆయన అన్ని యుగాలలో ఉన్నాడండి. అన్ని యుగాల్లో ఉన్నాడు. ఆయనకు విశేషంగా ఏంటంటే వేదకాలం నుండి ఒక పని గురించి ఆవిర్భవించాడు మనకు త్రేతాయుగంలో స్వామివారు. ఆయనే శాశ్వతమైనటువంటి స్వామి. అన్ని యుగాల్లో ఆయన ఉన్నాడు స్వామి. సంతోషం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి